చూడండి ఇలా పిండిని తీసేసుకొని కొంచెం పాలిథిన్ పేపర్లో వేసేసి స్ప్రెడ్ చేసేయండి. సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకి ఏమీ అవసరం లేదు. రోలింగ్ పిన్ చేయితోనే ఈజీగా మనం చేసేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోండి, అంటుకోకుండా ఉంటుంది. నేను ఆల్రెడీ కొంచెం అంత ఆయిల్ వేసాను. మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. బటర్ వేసాం కాబట్టి కొంచెం లావుగానే ఉండాలి. ఏ టైప్ షేప్ కట్టర్ అయినా తీసుకోండి, తీసేసుకొని షేప్స్ కట్ చేసి అంటుకుంటుంది అనుకోండి, కొంచెం మైదా పిండికి అద్దేసుకొని కట్ చేయండి, అంటుకోకుండా వస్తుంది. ఈ ఎక్సెస్ పిండిని ఏం వేస్ట్ అవ్వదు, మళ్ళీ ముద్దలాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మరి ఇక్కడ మన బిస్కెట్స్ని అయితే నేను చక్కటి షేప్లో కట్ చేసి పెట్టేసుకున్నాను. మీకు తగినంత ఆయిల్ మీరు వేసేసుకోండి. వేసేసుకొని మరీ ఎక్కువగా కాగొద్దు, కొంచెం లైట్గా కాలితే ఈజీగా కాలిపోతుంది. మెల్లిగా ఒకవేళ అంటుకుంది అనుకోండి, మీరు చేతికి కొంచెం అంత ఆయిల్ కానీ పొడిపిండి కానీ అద్దేసుకొని చూడండి. నేను చాలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి ఈక్వల్గా కుక్ అవుతాయి, అలాగే లోపల కూడా కుక్ అవుతాయి. ఇవి చూడండి, స్లోగా కుక్ చేస్తున్నాను. ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే లావుగా అయినా ఒత్తుకోండి, లేదంటే కొంచెం సన్నగా అయినా ఒత్తుకున్నా బాగుంటాయి. కొంచెం ఎక్కువగా మనం రవ్వ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇప్పుడు కలర్ వచ్చేసాయి కదా. మనం బటర్ వేసినందువల్ల మనకి ఆ కొంచెం క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది. ఏ పిండి వంటలలో అయినా కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేస్తాం కదా, అలాగే ఈ బిస్కెట్స్కి కూడా మీరు బటర్ వేసారనుకోండి, కొంచెం మనకు ఆ క్రంచీగా ఉంటుంది, మరీ సాఫ్ట్గా ఉండకుండా ఉంటాయి. ఎలాగైనా మనము అరటిపండు వేసాము, అలాగే గుడ్డు వేసాం, మైదా పిండి వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇవి డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనం ఒక 15 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకున్నా ఏం పర్వాలేదు. పిల్లలకి టిఫిన్ బాక్స్లలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసారనుకోండి, మంచిగా హెల్దీగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసాం, కానీ ఇందులో బనానా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే గుడ్డు కూడా ఉంది కదా. ఈ బిస్కెట్స్ని మనం బేక్ కూడా చేయొచ్చు. ఇంకా ఒకటి, ఒకవేళ మీ పిండి మరీ పల్చగా అయిపోయింది అనుకోండి, మరీ ఎక్కువగా మైదా పిండి వేసుకొని మళ్ళీ కలపకండి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే, పల్చగా అయినప్పుడు పిండిని దోస పెనం పెట్టుకుని చిన్న ఉతపం లాగా వేసుకోండి. కొంచెం నెయ్యి లేదంటే బటర్ వేసి కాల్చండి. ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. సో మరి ఇట్లా అన్నా ట్రై చేయండి, లేదంటే అలా అయినా ట్రై చేయండి. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, అరటిపండు గుడ్డు 2 వేసాం కాబట్టి కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏం పర్వాలేదు, మెత్తగా అయినా చూడండి చక్కగా వచ్చాయి కదా. ఒకవేళ మీకు ఇది కష్టం అనుకుంటే చిన్న పెనం తీసుకొని చిన్న ఊతప్పం లాగా వేసుకొని సర్వ్ చేయండి. మరి ఇవి నేను కాస్త చల్లారినాక తినొచ్చు, కానీ నేను టేస్ట్ చేయాలి కదా. చూడండి, కొంచెం ఉబ్బిన ఇవి అరటిపండు ఫ్లేవర్, మరీ ఎక్కువగా స్వీట్ లేదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది, పిండిగా లేదు. లావుగా మనం ఒత్తుకున్నా కూడా లోపల పిండి చక్కగా ఉడికిపోయింది. బయట క్రిస్పీ, లోపల కొంచెం సాఫ్ట్గా. మీకు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఎసెన్స్ వేసుకున్నాను కాబట్టి ఇలాచీ పొడి వేసుకోలేదు. ఉబ్బి టెక్స్చర్ చాలా బాగుంది. మరి మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి మధ్యలో రవ్వ కూడా క్రిస్పీగా తగులుతుంది. చెప్తున్నాను కదండి, చాలా సింపుల్. పిల్లలు బనానా తినట్లేదంటే ఇలా చేయండి, లేదంటే మిల్క్ షేక్ చేయండి, లేదంటే బనానా దోశలన్నా కూడా వేయండి. మరి చూసారు కదా, ఈ సింపుల్ అయిన బనానా బిస్కెట్స్ మంచిగా ఉంటే ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, మీరు తినండి, హెల్దీగా ఉండండి. బనానా బిస్కెట్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో బనానా తీసుకొని మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ షుగర్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత బటర్ గుడ్డు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల రవ్వ, వనీలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న బాదాం పప్పు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని మైదా పిండి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ప్లాస్టిక్ కవర్ పైన అయినా లేదంటే టేబుల్ టాప్ పైన
కొంచెం పొడిపిండి చల్లుకొని లేదంటే ఆయిల్ రుద్దుకొని కూడా రోల్ చేసుకొని ఆ తర్వాత షేప్గా ఉన్న కటర్ తీసుకొని చక్కగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పిండిని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని స్లో మంటపై చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.